ఇది ఒక హాట్ టాపిక్ గా కొద్ది రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎస్ సార్. రైట్ సార్, ఇంకొక టాపిక్ ఏంటంటే సార్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో మనం చూస్తూనే ఉన్నాం. అయితే మోదీ యొక్క నినాదాలు ఏవైతే ఉన్నాయో బేటీ బచావో బేటీ పడావో అన్న ఒక చిన్న స్లోగన్ తో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా పెరిగిపోయింది మధ్య కాలంలో. ఎక్కడ కూడా తగ్గకుండా జెంట్స్ కి పోటీగా, అంటే జెంట్స్ ని మించిపోయి కూడా ఉమెన్స్ అనేవాళ్ళు. సో ఎట్లా దూసుకెళ్తున్న ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల చేసేటువంటి కొన్ని పనులు వీటికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఈ టాపిక్ ని? అంటే మోడీ 12 ఏళ్ల పాలన అనేది ఒక కొత్త హిస్టరీ. ఎందుకంటే రికార్డు స్థాయిలో ఒక ప్రధాని ఇన్ని రోజులు అనేది హిస్టరీ. దాన్ని భారతీయ జనతా పార్టీ ఒక సంబరంగా చేసుకుంది, ఎన్డీఏ ప్రభుత్వం ఒక సంబరంగా చేసుకుంది. రియల్లీ రికార్డ్ అది, ఆ రికార్డు అని. అయితే అందరూ కూడా మోడీ 12 ఏళ్ల పాలన ఏం సాధించారు అన్న అంశాలపై మాట్లాడారు. కానీ ఖచ్చితంగా మహిళలకు సంబంధించి కూడా కొంత మేలు జరిగింది. మహిళల ఎంపవర్మెంట్కి సంబంధించి కూడా మోడీ ప్రభుత్వ హయాంలో కొన్ని స్టెప్స్ పడ్డాయి అన్న అంశాన్ని ఎవరు లేవనెత్తలేదు. అది కూడా కీలకమైనదే కదా. మనం ప్లస్లు మాట్లాడాలి, మైనస్లు మాట్లాడాలి. నేను చాలా సందర్భాలు చెప్పాను, భారతీయ జనతా పార్టీ తీసుకునే లేదంటే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునే చాలా నిర్ణయాలు నేను తప్పు పెట్టా. సోషల్ మీడియా వేదికగా, ఫేస్బుక్ వేదికగా తప్పు పెట్టా, చాలా మందికి తెలుసు. కానీ అట్ ది సేమ్ టైం పాజిటివ్స్ కూడా మనం మాట్లాడుకోవాలి, పాజిటివ్ కోణాన్ని కూడా చెప్పాలి. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రభుత్వం మన దేశ ప్రధాని కాబట్టి. ఇక్కడ ఏంటంటే మహిళలకు సంబంధించి యాక్చువల్గా ఎన్డీఏ హయాంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బేటీ బచావో బేటీ పడావో అన్న ఒక చిన్న స్లోగన్తో మొదలైన ఈ జర్నీ అనేది ఒక రకంగా కోట్లాది మంది మహిళల జీవితాల రూపురేఖలను మార్చేసింది అన్నది వాస్తవం ఒకటి. రెండోది, ఇది కేవలం గవర్నమెంట్ స్కీమ్ మాత్రమే కాదు, సమాజంలో ఉన్న ఒక పాత మైండ్ సెట్ను బ్రేక్ చేసి ఉమెన్ ఒక పవర్ఫుల్ ఉమెన్ అన్న ఒక అంశాన్ని అయితే ప్రొజెక్ట్ చేయడానికి అయింది. ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ 3 పిల్లర్స్ పైన దృష్టి పెట్టింది. అవి ఏంటంటే, మొదటిది మహిళలకు సంబంధించి గౌరవం అంటే రెస్పెక్ట్, రెండోది అవకాశాలు ఆపర్చునిటీస్, మూడోది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం. ఈ మూడింటిని మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మోటోగా పెట్టుకుంది. ఆ పెట్టుకున్న క్రమంలోనే ఒక రకంగా రివల్యూషనరీగా కొన్ని మార్పులు జరిగాయి. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి కొన్ని నిర్ణయాలు జరిగాయి. ఎడ్యుకేషన్, కెరీర్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇలాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు తెర ముందుకు వచ్చాయి. ఒక్కొక్కటి ఏంటంటే మనం కొన్ని మాట్లాడుకుందాం. మొదటి పిల్లలు డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. నేను చెప్పాను ఫస్ట్ రెస్పెక్ట్ అని. డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. ఇక్కడ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ అని ఎందుకు అంటున్నానంటే, చాలా గ్రామాల్లో ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి కానీ కావలసిన కనీస అవసరాలు తీరేవి కాదు. ఇప్పటికీ కూడా బహిర్భూమికి వెళ్ళాలంటే గ్రామాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో మహిళలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సిన ఒక రకమైన దయనీయ పరిస్థితి, ఒక రకమైన ఒక భయంతో కూడిన ఒక దయనీయ పరిస్థితి. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్రియారిటీ అంశంగా తీసుకుంది. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో టాయిలెట్స్ని కన్స్ట్రక్షన్ చేశారు. అటు స్కూళ్ళల్లో, అటు బయట ఆడవాళ్ళు, ఆడపిల్లలు. ఇది చూడడానికి చిన్న విషయం, కానీ నేనేమంటానంటే ఇది దేశంలో ప్రతి మహిళకి లభించిన ఒక డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. దీన్ని ఖచ్చితంగా మనం అడ్మిట్ చేయాలి. అలాగే ఉజ్వల్ యోజన స్కీమ్ ద్వారా పొగరహిత వంటశాలలు అందించారు. అంటే పొగ లేకుండా ఉన్న వంటశాలలని ఈ ఉజ్వల్ యోజన కింద అందించారు. అది కూడా మంచిదే కదా, వెల్కమ్ చేయాల్సిందే కదా. ఇప్పటికీ ఊళ్ళల్లో మన వంట చెరుకు వాడి చేస్తున్న పరిస్థితుల్లో ఆ పొగ వల్ల లంగ్స్ పాడవటము, ఆరోగ్య సమస్యలు, కళ్ళు మండటము, ఇలాంటి సమస్యల్ని మహిళలు ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ అది ఒక ఉజ్వల్ యోజన స్కీమ్ అనేది ఆ సమస్యను తగ్గించింది. అలాగే హెల్త్కి సంబంధించి ఒక బిగ్గెస్ట్ అష్యూరెన్స్ ఇచ్చింది గవర్నమెంట్. హెల్త్కి సంబంధించి కూడా మనం చూసాం, వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్, ఒక హెల్త్కి సంబంధించి. అలాగే రెండవ పిల్లర్ మనం మాట్లాడుకున్నాం ఏంటి, అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ అంటే అపారమైన అవకాశాలు. ఇప్పుడు కేవలం మనం చూస్తే ఆడపిల్లలు కేవలం చదువులకే పరిమితం అవ్వట్లేదు. ఒకప్పుడు డిఫెన్స్ సెక్టర్లో కానీ, ఆర్మీలో కానీ, ఫైటర్ జెట్స్ నడపడంలో కానీ మహిళలకి ఛాన్స్ అత్యల్పం. కానీ ఇప్పుడు ఆ బ్యారియర్స్ అన్ని బ్రేక్ అయిపోయి మన దేశ రక్షణ రంగంలో మహిళలు ఇప్పుడు ఫ్రంట్ లైన్లో నిలబడి దేశాన్ని కాపాడుతున్నారంటే రియల్లీ మనం హ్యాట్సప్ చేయాలి. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కి ప్రధాన సూచిక, ప్రధాన ప్రతీక. అలాగే ఈ బిజినెస్ వరల్డ్లో ముద్రా లోన్స్ ద్వారా లక్షలాది మందికి లోన్స్ ఇచ్చారు. సొంతంగా దీనివల్ల స్టార్టప్ బిజినెస్లు పెంచుకున్నారు, సక్సెస్ఫుల్ కాన్సెప్ట్స్తో దూసుకుపోతున్నారు.
ఈ 12 ఏళ్లలో ఎన్డీఏ గవర్నమెంట్ నారీ శక్తికి ఎలాంటి ప్రియారిటీ ఇచ్చింది అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఇక మూడవ పిల్లర్ మనం మాట్లాడుకున్నది ఏంటి? మూడవ పిల్లరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మహిళలకి మేము ఉన్నాము మీరు వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళకి ఆ ధైర్యం వేరు, వాళ్ళొక అడుగు వేయడానికి అదొక ఆలంబన అవుతుంది, అందుకు అదొక ప్రాతిపదిక అవుతుంది. అలా ఆడపిల్లలు తన కళలను నిజం చేసుకునే రైట్ అందరితో పాటు అందరికీ ఉంది కదా, ఆడపిల్లలు కూడా ఉంది కదా. ఆ నేపథ్యంలో మనం చూస్తే స్పేస్ రీసెర్చ్ నుంచి స్పోర్ట్స్ వరకు, పొలిటికల్ లీడర్షిప్ నుంచి కార్పొరేట్ సెక్టర్ వరకు ఈరోజు ఎక్కడ చూసిన ఉమెన్ పవర్ కనిపిస్తుంది. ఉమెన్ ఉద్యోగాలు పెరిగాయి, ఉమెన్ సీఈఓలు ఎక్కువ మంది అవుతున్నారు, ఉమెన్స్ స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నారు, ఉమెన్స్ పెద్ద పెద్ద కంపెనీని లీడ్ చేస్తున్నారు, అన్ని రంగాల్లో దూసుకొస్తున్నారు. ఒకప్పుడు మహిళల క్రికెట్ అంటే ఏం ఆదరణ ఉండేది? మహిళల క్రికెట్ ఒక ఆదరణ ఉంది, మహిళా క్రికెట్ వరల్డ్ కప్లే జరుగుతున్నాయి. అప్పుడు ఇంట్లోనే మగపిల్లలే మేము క్రికెట్ ఆడుతాము అని వెళ్ళేవారు. ఇప్పుడు ఆడపిల్లలు కూడా మేము క్రికెట్ నేర్చుకుంటాం అంటున్నారు. అంటే అవన్నీ కూడా అంటే ఆ శ్రద్ధ ఎందుకు వస్తుంది? అవకాశాలు ఉన్నప్పుడే కదా శ్రద్ధ వస్తుంది. అవి జరుగుతున్నాయి. అలాగే అంటే ఇక్కడ ఏంటంటే అంటారు కదా, ఇప్పుడు ఆకాశాన్ని హద్దుగా మార్చుకుని అంటారు కదా, అంటే ఆకాశాన్ని హద్దుగా మార్చుకుని మహిళలు దూసుకెళ్తున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత పెంపొందించే విధంగా, మరింత ఊతమిచ్చే విధంగా ఈ 12 ఏళ్లలో మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు కూడా మహిళలకు మరింత ధైర్యాన్ని ఇచ్చే, కొంత కాన్ఫిడెన్స్ ను పెంచే. రియల్లీ దీన్ని మాత్రం ఎప్రిషియేట్ చేయాలి. నేను అదే అన్నాను కదా, మనం మైనస్లు ఎంత మాట్లాడుకోవాలో ప్లస్లు కూడా మాట్లాడుకోవాలి. కానీ ఖచ్చితంగా ఈ 12 ఏళ్ల మోడీ పాలనలో నారీ శక్తికి సంబంధించి నేను చెప్పిన ఆ 3 పిల్లర్స్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి అనేది మనం ఖచ్చితంగా భారతదేశ చరిత్రలో మహిళా సాధికారతకు సంబంధించి, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఇది గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి మోడీ హయాంలో. ఇంకా ఆయన ప్రధానంగా ఉన్నారు. ఇంకా రాబోతున్న రోజులు మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. మరింతగా ఈ మహిళలు రాణించాలి అని మనం ఒక సామాజిక బాధ్యత కలిగిన 99 టీవీ ఛానల్ ద్వారా కూడా మనం కోరుకుందాం. రైట్ సార్. సరే, ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సార్, ఏపీలో కూటమి